శ్రీరామనవమి సందర్భంగా ఎంఎస్ రామారావు గారు సుందరదాసుగా ప్రఖ్యాతి చెందిన వాగ్దేయకారులు పాడిన బాలకాండలో నుంచి రాముని జననము, అలాగే సీతారాముల కళ్యాణ ఘట్టము ఈరోజు మనం గుర్తు చేసుకుందాం. ఆపదామపహకారం ధాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. పుత్రకామేష్టి యాగం ప్రారంభించిన తర్వాత, యజ్ఞం పూర్తయిన తర్వాత పాయస పాత్రను యజ్ఞపుత్రుడు బయటికి తీసుకువచ్చి దశరథ మహారాజుకి తన భార్యలతో ఆ పాయసాన్ని తాగించమని చెప్పేటప్పుడు జరిగే సన్నివేశం. పాయసములో కౌసల్యకు సగము, మిగిలిన సగములో సగము సుమిత్రకు, ఆపై మిగిలిన దానిలో సగము చిన్న భార్య కైకేయి కొసగెను. మిగిలిన పాయసమంతను యోచించుకొని సుమిత్ర కొసగెను. దివ్య పాయసమును రాణులు గ్రోలిరి, ముచ్చట తీరా గర్భవతులైరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. చైత్ర శుద్ధ నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రమునందు 5 గ్రహములు పుచ్చలో నుండ, అందు గురుడు చంద్రుని తోడుండ. కర్కట లగ్నమునందు జనిల్చెను కౌసల్యకు రాముడను పుత్రుడు. విష్ణుదేవ అష్టాంశ సంభవుడు, సర్వసులక్షణుడు శ్యామ సుందరుడు. పుష్యమే నక్షత్రమునందు మీన లగ్నమున జన్మించినాడు. కైకేయికి భరతుడను పుత్రుడు. విష్ణుదేవు అష్టమాంశ భవుడు, సత్యవంతుడు సద్గుణవంతుడు, బుద్ధిమంతుడు నిర్మల చరితుడు. అన్నను బోలిన నీల శరీరుడు, అన్నదమ్ములలో 2వ వాడు. ఆశ్లేష నక్షత్రమునందు కర్కట లగ్న మధ్యాహ్నమునందు సుమిత్రికి జన్మించిరిరువురు. లక్ష్మణ శత్రుఘ్నులను వారు, విష్ణుదేవు శేషాంశ సంభవులు, సర్వసులక్షణులు తేజోమూకులు, అస్త్రశస్త్ర విద్యా విశారదులు, వీరవరులు మహానుభావులు. ఇంకా తరువాత
సీతారామ కళ్యాణం రోజునాడు ఉదయాన్నే జనక మహారాజు తన పుత్రికలతో, దశరథ మహారాజు తన పుత్రులతో కళ్యాణ వేదిక వద్దకు వేంచేసిన తరువాత కళ్యాణ ఘట్టం ఇప్పుడు తెలుసుకుందాం. కౌసల్యాసుత ఇదిగో సీత, నా సుత సీత ఇక నీ సతి సీత. కౌసల్యాసుత ఇదిగో సీత, నా సుత సీత ఇక నీ సతి సీత. నీ జతగూడిన భాగ్యదేవత నిన్నెడబాయని మహాపతివ్రత. నీ జతగూడిన భాగ్యదేవత నిన్నెడబాయని మహాపతివ్రత. పాణిగ్రహణము గావ్యంపుమా, పాణిగ్రహణము గావ్యంపుమా. అర్ధాంగిగా అనుగ్రహింపుమా. అనుచు జనకుడు మంత్రయుక్తముగా రాముని చేతిలో జగము వదలను. లక్ష్మణ ఊర్మిలను గొనుమా, పాణిగ్రహణము గావింపుమా. ఓ భరత పాండవిని గొనుమా, పాణిగ్రహణము గావింపుమా. శత్రుఘ్న శృత కీర్తిని గొనుమా, పాణిగ్రహణము గావింపుమా. అనుచు జనకుడు నలుగురి వరులతో పాణిగ్రహణము చేయగో